ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం సభా పర్వంలో మనం ఇంతవరకు ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరిగిన తర్వాత భీమసేనుడు అతి దారుణంగా దుశ్శాసనుడిని దుర్యోధనుడిని రాబోవు యుద్ధంలో చంపుతాను అని ప్రతిజ్ఞ చేయడం, ధృతరాష్ట్రుని రాజభవనంలో నక్కల అరుపులతో సహా అగ్నిహోత్రం ఆరిపోవడం వంటి అనేక అపశకునాలు జరగడం తెలుసుకున్న తర్వాత గాంధారి ఏమి చేసిందో మనం ఈ భాగంలో తెలుసుకుంటాం. ఆ సమయంలో గాంధారి విదురుని వెంటబెట్టుకొని ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళింది. పాండవులు ఓడిపోవటాన్ని, ద్రౌపదికి జరిగిన అవమానాన్ని, అపశకునాలు కలగడాన్ని ఆయనకు చెప్పింది. అది విని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని పిలిచి, పరమ పతివ్రత, తాపసురాలు, కురువంశానికి పెద్ద కోడలు, పాండవుల ఇల్లాలు, ధర్మం పట్ల ప్రీతి కలిగినది ఆయన ద్రౌపదిని సామాన్య మానవ కాంతగా తలచి ఓర్చుకోవటానికి సాధ్యం కాని మాటలు సభలో మాట్లాడటం తగునా? బాల్యం నుండి మీరు చెడు తలంపుతోనే పెరిగారు. మీ కారణంగా పాండవులు దుఃఖం అనుభవించారు అని పలికి ద్రౌపదిని తన వద్దకు పిలిచి ఇలా పలికాడు. ద్రౌపది, నా కోడళ్ళు అందరిలో నీవే గౌరవించదగిన దానివి. నీకు ఏది ఇష్టమో కోరుకో, ఎంతో సంతోషంతో ఇస్తా అని పలికాడు. దానికి ద్రౌపదీదేవి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, దయతో నాకు వరం ఇవ్వాలని అనిపిస్తే లోకం చేత పూజింపబడేవాడు, మనువుతో సమానమైన వాడు అయిన ధర్మరాజుకు దాస్యం నుండి విముక్తి కలగాలి, ఇదే నా కోరిక అని పలికింది. దానికి ధృతరాష్ట్రుడు, ఈ వరాన్ని అనుగ్రహించాను, రెండవ వరం కోరుకో అని పలికాడు. అప్పుడు ద్రౌపదీదేవి ధర్మరాజు నలుగురు తమ్ములు తమ ఆయుధాలతో, కవచాలతో, గృహాలతో అందరికీ మేలు కలిగేటట్లు దాస్యం నుండి విముక్తి పొందాలి అని కోరింది. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు, ఇంకా మూడో వరం కోరుకో అని పలికాడు. అప్పుడు ద్రౌపదీదేవి వైశ్య స్త్రీ ఒక వరాన్ని, ఉత్తమ క్షత్రియ స్త్రీ 2 వరాలు, శూద్ర స్త్రీ 3 వరాలు, బ్రాహ్మణ స్త్రీ 100 వరాలు కోరుకోవచ్చు. అందువల్ల ఇక నేను కోరకూడదు అని ధర్మం పలికింది. పాండవుల యొక్క ఈ ధర్మమే దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు వీరికి సారథిగా ఉండేటట్లు చేసింది. ద్రౌపది మాటలు విన్న ధృతరాష్ట్రుడు తన కోడలి గుణాలకు, ధర్మ పరిజ్ఞానానికి సంతోషించి యుధిష్ఠిరుణ్ణి అతని తమ్ముళ్లతో కూడా రప్పించి, మీరు సర్వసంపదలు మీ రాజ్యం తీసుకుని ఎప్పటిలా ఇంద్రప్రస్థానికి వెళ్ళి సుఖంగా జీవించండి, మీకు మేలు కలుగుతుంది. మీరు పెద్దల సేవ చేసి అన్ని ధర్మాలు తెలుసుకున్నారు. నా కొడుకు జ్ఞానం లేక మీకు కీడు చేశాడు. ఈ అపకారాన్ని మరిచిపోండి. నేను మీకు ఇంకేమీ బోధింపనక్కరలేదు. మనసులో వైరం తలచకుండా ఉండటం, ఓర్పుతో కూడిన మనసు కలిగి ఉండటం గొప్ప వ్యక్తి యొక్క గొప్ప గుణాలు. నేను బుద్ధి లేక జోదాన్ని ఉపేక్షించాను. స్వల్ప బుద్ధి గల ముసలివాణ్ణి నన్ను, మీ తల్లి గాంధారిని తలచి దుర్యోధనాదులు చేసిన చెడ్డ పనులు మనసులో పెట్టుకోవద్దు. అన్ని శాస్త్రాలు తెలిసిన విదురులు మంత్రిగా, అన్ని ధర్మాలు తెలిసిన ధర్మరాజు రక్షకుడుగా ఉండగా ఈ కురువంశానికి శుభం కలుగుతుంది అని ధృతరాష్ట్రుడు పాండురాజు రాజ్యాన్ని ధర్మరాజుకు సమర్పించాడు. ద్రౌపది ఈ విధంగా పాండవులకు, కౌరవులకు ఒకరి మీద ఒకరికి ఉన్న కోప తీవ్రతను త్వరగా తొలగించింది. ఆపద అనే సముద్రంలో పూర్తిగా మునిగిన కీర్తివంతులు, ధైర్యవంతులు, పురుషశ్రేష్ఠులు అయిన తన భర్తలను ఎంతో ప్రేమతో పైకి తీసింది. ధృతరాష్ట్రుని ఆజ్ఞ ప్రకారం తమ్ములు ద్రౌపదితో కలిసి ధర్మరాజు ఇంద్రప్రస్థపురానికి వెళ్ళాడు. మనం తర్వాతి భాగంలో ధర్మరాజు మలిద్యూతానికి ఆహ్వానింపబడటం, తదనంతర పరిణామాలు తెలుసుకుంటాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.